ఫ్రెండ్స్, అప్పులున్నాయని అధైర్యపడకండి. మీకొక్కరికే అప్పులు లేవండి. మీకొక్కరికే అప్పులు లేవు. అమెరికా లాంటి దేశంలో 100కి 90 మందికి అప్పులున్నాయి. వాళ్ళు ఏదో విధంగా ఈఎంఐలు వడ్డీల వలలో పడిపోయి వాళ్ళ జీవితాలను చిందరవందర చేసుకున్న వాళ్ళే ఉన్నారు. చాలామందికి అప్పులున్నాయి. అంటే మీరొక్కరే కాదండి, ఆకాశం మీ మీదనే విరిగి పడట్లేదు. కాస్త ధైర్యంగా ఓపికగా ఉండండి. ఇప్పుడు ధనవంతులుగా చలామణి అవుతున్న వ్యక్తులు, ఇప్పుడు ధనవంతులుగా కీర్తించబడుతున్న వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తులు వాళ్ళ జీవిత ఆరంభంలో ఒకప్పుడు పీక లోతుల దాకా అప్పుల్లో కూరుకుపోయి ఏ దిక్కు తోచక అయ్యో ఈ ప్రాణాన్ని విడిస్తే బాగుండు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకొని ఎన్నోసార్లు అనుకున్న వాళ్ళకు దొరికిన ఏదో గడ్డిపోచను, ఏదో ఒక చిన్న ఆసరను ఆలంబనగా చేసుకొని వాళ్ళకి ఏదో ఒక అందొచ్చిన అవకాశాన్ని అందుకొని ధైర్యంగా ముందుకు పోయి ఈరోజు కోట్లకు అవ్వగలిగారు, కోటీశ్వర్లు అయ్యారు, ధనవంతులయ్యారు. తండ్రులు సంపాదించిన డబ్బుతో ధనవంతులుగా చెలామణి అయ్యే వాళ్ళు తప్ప దాదాపు అందరూ జీవితంలో ఒకానొక సమయంలో అప్పుల్లోకి కూరుకుపోయి తమ తెలివితేటలతో, ఓపికతో, ధైర్యంతో ముందుకు పోయి ఎన్నో అవమానాలను, చీదరింపులను, బెదిరింపులను, దబాయింపులను అన్నింటినీ ఎదుర్కొని సహనంతో భరించి తమ తెలివితేటలతో ధనవంతులైన వారే ఫ్రెండ్స్. సో మీకు ఈ సమస్య వచ్చింది అంటే మీరు కూడా ధనవంతులు కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వారిలాగా మళ్ళీ కీర్తి ప్రతిష్టలన్నీ పొందుతారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే ఫ్రెండ్స్.